మేడ్చల్ జిల్లా షామీర్పేట్ ఓఆర్ఆర్పై విషాదం చోటు చేసుకుంది. ఏకో స్పోర్ట్స్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. షామీర్పేట్ నుంచి కీసర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ ఓఆర్ఆర్పై విషాదం చోటు చేసుకుంది. ఏకో స్పోర్ట్స్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. షామీర్పేట్ నుంచి కీసర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ ఓఆర్ఆర్పై విషాదం చోటు చేసుకుంది. ఏకో స్పోర్ట్స్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. షామీర్పేట్ నుంచి కీసర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దానికి కారణాలు ఏంటి? అసలు ఏం జరిగింది అక్కడ? మేడ్చల్ జిల్లా షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఇకో స్పోర్ట్స్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవరు సజీవ దహనమయ్యారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక కారు సంబంధించిన సీటు బెల్ట్ కూడా లాక్ అయింది. దీంతో అతను కిందకి దిగడానికి కూడా ప్రయత్నించే లోపే పూర్తిగా మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వ్యాపించాయి. అయితే ప్రస్తుతం మాత్రము ఒక మంటలు ఎక్కడి నుంచి వ్యాపించాయనే దానిపైన కూడా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్లనే దీనికి సంబంధించి ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రధానంగా అటు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ యొక్క కారు సంబంధించి చూస్తే మాత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగడము, అయితే డ్రైవరు యొక్క సీట్ బెల్ట్ పూర్తిగా లాక్ కావడము, అంతేకాకుండా డోర్స్ కూడా ఆటోమేటిక్ గా లాక్ కావడంతో ఆ డ్రైవర్ కిందికి కూడా దిగలేని పరిస్థితిలో పూర్తిగా సీట్లోనే సజీవ దహనమయ్యారు. అయితే దీనికి సంబంధించి ఒక డీటెయిల్స్ కోసం కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. అయితే కారు ఎక్కడి నుంచి వస్తుంది దానిపై కూడా సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆ ఫోన్ నంబర్ ఆధారంగా కేసుకు సంబంధించి ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పోలీసులు పరీక్షిస్తున్నారు. మొత్తానికి చూస్తే మరికొంత సేపట్లో ఈ యొక్క వ్యక్తి కావచ్చు కారుకు సంబంధించిన వివరాలు కూడా తెలుసాయని చెప్పి మరోవైపు పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఘటనా స్థలంలో మాత్రము డ్రైవర్ సజీవ దహనమయ్యారు. అయితే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చేరుకునే మంటలు కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మాత్రం కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. బస్సును వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ కాలు విరిగింది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. క్రేన్ సహాయంతో బస్సు కారును అధికారులు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకడవేనా డ్రైవర్వి? ఒకడవేనా మొత్తం?
ఎట్లా బాబాయ్ ఇవన్నీ ఇక కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక యూటర్న్ తీసుకుంటున్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. బస్సు వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఇక పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్కు కాలు విరిగింది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఇక క్రేన్ సహాయంతో బస్సు కారును అధికారులు తొలగించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇక ఈ యాక్సిడెంట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, పూర్తి రోజు గడవకముందే ఒకే ప్రదేశంలో మరో ప్రమాదం. ఆదివారం ఉదయం ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా లారీని బస్సు గుర్తించడంతో అదే ప్రదేశంలో మళ్ళీ ఇలాంటి ప్రమాదం చోటు చేస్తుందని ప్రజలు చాలా వాపోతున్నారు. విజయవాడ నుండి పొద్దుగూరుకు వెళ్లే పెళ్లి వారు తిరిగి వచ్చే క్రమంలో చిన్నవటిపల్లి వద్ద మిశ్రమ హోటల్ దగ్గర బస్సు ఢీకొట్టింది. హనుమాన్ జంక్షన్ నుండి హైదరాబాద్ లోని కెమికల్ పౌడర్ తో వెళ్తున్న లారీని ఢీకొట్టింది. మిశ్రా హోటల్ కి ఎదురుగా ఉన్న డ్రైవర్ ను క్రాస్ చేయబోయే యాక్సిడెంట్ గా తీసుకుని బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు వెనక భాగం బాగా దెబ్బతింది. అదే విధంగా దాంతో పాటు వెనకాల ఉన్న టాటా సఫారీ కూడా వెనక భాగం చాలా ఢీకొట్టడంతో బస్సు ప్రమాదానికి స్వల్ప గాయాలయ్యాయి. అదే విధంగా లారీ యూటర్న్ తీసుకునే క్రమంలో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఇవి ఒకేసారి జరగడంతో చాలా మంది అక్కడ ఉన్న ప్రజలు చాలా భయభ్రాంతులు చెందుతున్నారు. నిన్న జరగక ముందే ఈ మళ్ళా జరగటంతో దాని మీద చాలా మంది భయపడుతున్నారు. చిన్నపిల్లలతో సహా 17 మంది పెళ్లివారు స్వల్ప గాయాలయ్యాయి. బస్ డ్రైవర్ పరిస్థితి విషయంగా ఉంది. గాయపడి వారిని 108 అంబులెన్స్ లో పెన్మనేని హాస్పిటల్ తరలించారు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న ఆత్మకూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సాయిబాబు, థ్యాంక్ యూ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నేడు జిల్లాలో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించనుంది. హైకోర్టు తీర్పును బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్పై నిర్ణయం తీసుకునున్నారు. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సర్కారు యోచిస్తుంది. కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీటీఓలు ఖరారు చేయగా సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీఓలు సిద్ధం చేశారు. ఎంపీటీఓలు, ఆర్డీఓలు తమ పరిధిలోని మండలాల వారీగా రూపొందించిన రిజర్వేషన్ల జాబితా కలెక్టర్లకు సమర్పించారు. వారు అందించిన వివరాల ఆధారంగా నిబంధనలను సరిపోల్చుకుని జిల్లాల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మరోవైపు కేబినెట్ కూడా
కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇక ఇప్పటికే జిల్లాల వారీగా పాత రిజర్వేషన్ల ప్రకారమే అంటే బీసీలకు 42% అని గతంలో చెప్పినప్పటికీ కూడా దానికి కోర్టులు బ్రేకులు వేయడం, ఆ తర్వాత గవర్నర్ దగ్గర ఆమోదం తెలపకపోవడంతో గత పాత పద్ధతి ద్వారా 2018 స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగాయో రాష్ట్రంలో అదే తరహాలో ఇప్పుడు కూడా బీసీలకు అంటే మొత్తం 50% నుంచి రిజర్వేషన్లు లోబడి గ్రామ పంచాయతీ శాఖ ఇటీవల కాలంలో ఒక జీవోని విడుదల చేసింది. ఆ జీవోకి అనుగుణంగానే సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులు, జిల్లా స్థాయి కలెక్టర్లు మొత్తం కూడా పూర్తిగా ఎంపీడీఓలు, ఆర్డీఓలతో పూర్తిగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఇప్పుడు ఈ రోజు ఎంపీడీఓలు, సర్పంచ్లకు సంబంధించినటువంటి విషయాలపై, వార్డు మెంబర్లకు సంబంధించిన విషయాలపై కూడా ఆర్డీఓలు ఇవన్నీ కూడా పూర్తిగా డేటాను సేకరించారు. ఇక ఈ రోజు జిల్లా స్థాయి అధికారులకు ఆ డేటా ఇచ్చిన తర్వాత జిల్లా స్థాయి కలెక్టర్లు ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం. మరోవైపు పాత రిజర్వేషన్ల పద్ధతి ద్వారానే వెళ్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కమిషన్ కూడా ఆ తరహాలోనే అన్ని జిల్లాలకు సంబంధించిన అబ్జర్వర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. ఈ రోజు తెలంగాణ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు కోర్టులో ప్రభుత్వం నివేదిక కూడా సమర్పించింది. ప్రభుత్వ నివేదిక వచ్చిన తర్వాత రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి కేబినెట్ లో అన్ని వివరాలు తీసుకున్న తర్వాత రేపు సాయంత్రం వరకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. రేపు లేదా ఎల్లుండి ఈ 2 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం తెలిసింది. మొత్తం ఏది ఏమైనప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల నగారం ముగింది. ఇప్పటికే గ్రామ స్థాయిలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎన్నికల సందడి కోలాహలం ఉంటుంది. ఆయా పార్టీ అభ్యర్థులు, ఆయా పార్టీ సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కసరత్తు అయితే గ్రామీణ స్థాయిలో కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంటుంది. ఈ రోజు మరొకసారి తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించిన తర్వాత కోర్టు దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే పాత రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలపైనే ముందుకెళ్తాం, ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి ఆ ఆమోదం సంబంధించిన వివరాలు కూడా ఈరోజు కోర్టుకు సమర్పించే అవకాశం అని. రైట్ సునీల్. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 53వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆ బాధ్యతలో కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తన న్యాయవాద వృత్తిని హిసార్ జిల్లా కోర్టులోనే ప్రారంభించి ఆ తర్వాత పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇంకా అక్కడి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రాజ్యాంగపరమైన అంశాలు, పౌర స్వేచ్ఛ, ఎన్నికల సంస్కరణలు, లింగ సమానత్వం వంటి అనేక కీలక కేసుల విచారణలో ఆయన తనదైన ముద్ర వేశారు. రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పిచ్చిన ధర్మాసనంలో ఆయన ఉన్నారు. దీంతో పాటు వాక్ స్వాతంత్ర్యం, అవినీతి, బీహార్ ఓటర్ల జాబితా, పర్యావరణం, లింగ సమానత్వం వంటి అంశాల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు.
నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. నూతన సీజీఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం హాజరు కాబోతున్నారు. అయితే ఈ టూర్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలతో సమావేశం అయి వారితో రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. నూతన సీజీఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం హాజరు కాబోతున్నారు. అయితే ఈ టూర్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలతో సమావేశమై వారితో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణకు ఐబొమ్మ రవి సహకరించడం లేదని అధికారులు చెప్తున్నారు. దీంతో మరోసారి అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బ్యాంకు లావాదేవీలు, గేమింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధాలపై రవి పెదవి విప్పలేదని తెలుస్తుంది. ఇక పైరసీ నెట్వర్క్ గురించి నోరు మెదపలేదని సమాచారం. పైరసీతో వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేశాడు రవి. ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూరు వెళ్లిన ఐబొమ్మ రవి నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణకు ఐబొమ్మ రవి సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మరోసారి అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక బ్యాంకు లావాదేవీలు, గేమింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధాలపై రవి పెదవి విప్పలేదని తెలుస్తుంది. పైరసీ నెట్వర్క్ గురించి నోరు మెదపలేదని సమాచారం. ఇక పైరసీతో వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేశాడు రవి. ఇక ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూరు వెళ్లిన ఐబొమ్మ రవి నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది. నేడు నటి మంచు లక్ష్మిని అధికారులు విచారించనున్నారు. వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్స్ స్టేట్మెంట్ వివరాలతో విచారణకు రావాలని అధికారులు సూచించారు. ఇక మంచు లక్ష్మి స్టేట్మెంట్ను సిఐడి అధికారులు రికార్డ్ చేయనున్నారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది. నేడు నటి మంచు లక్ష్మిని అధికారులు విచారించనున్నారు. వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్స్ స్టేట్మెంట్ వివరాలతో విచారణకు రావాలని అధికారులు సూచించారు. మంచు లక్ష్మి స్టేట్మెంట్ను సిఐడి అధికారులు రికార్డ్ చేయనున్నారు.
బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది. నేడు నటి మంచు లక్ష్మిని అధికారులు విచారించనున్నారు. వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్స్ స్టేట్మెంట్ వివరాలతో విచారణకు రావాలని అధికారులు సూచించారు. మంచు లక్ష్మి స్టేట్మెంట్ను సిఐడి అధికారులు రికార్డు చేయనున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండికి తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్గా మారితే సెన్యార్ను అని ఐఎండీ నామకరణం చేసింది. తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెప్తున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. తుఫానుగా మారితే సెన్యార్ అని ఐఎండీ నామకరణం చేయనుంది. తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. ఈ నెల 26న జరగనున్న తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థానికి హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి వెంట మల్లురావు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. ఈ నెల 26న జరగనున్న తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థానికి హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి వెంట మల్లు రవి కూడా ఉన్నారు. టీవీకే పార్టీ అధినేత విజయ్ తన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా 3 తాలూకాల నుంచి ఎంపిక చేసిన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై విజయ్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే టీవీకే లక్ష్యమని ప్రకటించారు. అంతేకాదు రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఒక బైక్ ఉండాలని అన్నారు. అధికారంలోకి రాబోయేది మనమే అని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే శాంతి భద్రతల పట్ల కఠినంగా ఉంటామని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. వరదలను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తామని వెల్లడించారు. కరూరు తొక్కిసలాట దృష్ట్యా విజయ్ సభలు సమావేశాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా ఇవాళ నిర్వహించిన సమావేశానికి కూడా 2000 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ఉన్నవారికి మాత్రమే సమావేశం హాల్లోకి అనుమతిచ్చారు. தன்னுடைய வழிகாட்டின்றதுனாலேயே தான் ஆரம்பிச்ச கட்சியினுடைய கொடியில அறிஞர் அண்ணா அவர்களை வச்சவர் எம்ஜிஆர். ஆனா அறிஞர் அண்ணா அவர்கள் ஆரம்பிச்ச அந்த கட்சியை
அதுக்கப்புறம் கைப்பற்றினவங்க என்னெல்லாம் பண்றாங்கன்னு நான் சொல்லிதான் உங்களுக்கு தெரியணுமா என்ன? மக்களே, உங்களுக்கு தான் அது நல்லா தெரியுமே. தனிப்பட்ட முறையில எங்களுக்கும் அவங்களுக்கும் எந்த பிரச்சனையும் கிடையாதுங்க. எந்த வாய்க்கா வரப்பு தகராறுலாம் எதுவுமே கிடையாதுங்க. அப்படியே இருந்தாலும் அது நம்ம கண்டுக்கவே போறது இல்லைங்க. தனிப்பட்ட முறையில அவங்களுக்கு வேணா நம்ம மேல வன்மத்தோட இருக்கலாங்க. ஆனா நாமெல்லாம் அப்படி கிடையவே கிடையாதுங்க. ஆனா உங்களை என்ன நம்ம எல்லாரையும் பொய் சொல்லி நம்ப வச்சு ஓட்டு போட வச்சு ஏமாத்துனாங்கல்ல, அப்படி ஏமாத்தி ஆட்சிக்கு வந்து நல்லது செய்யற மாதிரி நடிக்கிறாங்கல்ல, நாடகம் ஆடுறாங்கல்ல, அவங்கள எப்படி நம்ம கேள்வி கேட்காம இருக்க முடியும்? அதனால அவங்கள நம்ம கேள்வி கேட்காம விட போறதே இல்ல. இதையே நான் காஞ்சிபுரம் மாவட்டத்தில் இருந்து நான் சொல்றேன்னா, தெரிஞ்சோ தெரியாமலோ இந்த மாவட்டத்துக்கும் நமக்கும் ஆட்டோமேட்டிக்காவே ஒரு கனெக்ஷன் ஒன்று ஏற்படுதுங்க. ஏன்னா நம்மளுடைய முதல் கள பயணத்தை தொடங்கினதே பரந்தூர்ல இருந்து தான். பரந்தூருக்கு போய் அந்த மண்ணில் நின்று அந்த மக்களுக்காக கேள்வி கேட்டதும் இதே அண்ணா அவர்கள் பிறந்த காஞ்சிபுரம் மாவட்டம் தான். இன்னைக்கு ஒரு பெரிய மனவேதனைக்கு அப்புறம் இந்த மக்கள் சந்திப்பு நிகழ்ச்சிக்கு வந்திருக்கிறதும் அதே அண்ணா அவர்கள் பிறந்த కాంచీపురం మావటం தான். దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో G20 లీడర్ల సమ్మిట్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రపంచ అభివృద్ధి లక్ష్యంగా 4 కొత్త కార్యక్రమాలను G20 వేదికగా ప్రధాని మోడీ ప్రతిపాదించారు. G20 దేశాల ఆధ్వర్యంలో గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ, ఆఫ్రికా స్కిల్స్ మల్టీప్లేయర్ ఇనిషియేటివ్, గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయడంతో పాటు డ్రగ్ టెర్రర్ నెక్సెస్ను ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ 4 కార్యక్రమాలు ప్రపంచ సమగ్రాభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు. మన సంప్రదాయ జీవన విధానాలు, పద్ధతులను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ జ్ఞానాన్ని సేకరించి భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. T20 అందుల మహిళా వరల్డ్ కప్ను భారత్ గెలుచుకుంది. తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన అందుల మహిళలు చరిత్ర సృష్టించారు. ఫైనల్లో నేపాల్పై అలవోక విజయాన్ని సాధించి జగజ్జేతగా నిలిచింది. పి సారా ఓవల్లో జరిగిన ఫైనల్లో నేపాల్ను 7 వికెట్ల తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్లో నేపాల్ మొదటగా బ్యాటింగ్ చేసి 5 వికెట్లకు 114 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు 12 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.